హాయ్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ మహేష్ అండి. ఈరోజు మనం కుక్కర్లో మేక తలకాయ ఎలా వండాలో నేర్చుకుందాం అండి. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంచుకుందాం. అలాగే మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకుని అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2-3 ఇలాచీలు వేసుకుని బాగా వేగించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా వేగినాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసి బాగా వేగించాలండి. బాగా వేగడం వల్ల ఏమవుతుందంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే టమాటాలు ఉన్నాయి, ఆ టమాటాని మనం మిక్సీలో పెట్టేసి మంచిగా గ్రైండింగ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మా ఇంట్లో పెద్ద కుక్కర్ అనేది లేదు, అందుకోసమే 2 కుక్కర్లు డివైడ్ చేశాను. నేను తెచ్చిన మాంసం అనేది 2 కేజీల వరకు ఉంది. సో ఇలా మీరు వేసుకుని బాగా వేగినాక అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోవడం ఏమవుతుందంటే మనం అనేది ఉల్లిపాయలు అనేది బాగా ఫాస్ట్గా త్వరగా అనేది వేగుతుంది. ఇలా వేగడం వల్ల ఏమవుతుందంటే మనకి కూర అనేది బాగా టేస్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఇలా వేగిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మేక తలకాయ ముక్కలు అనేవి తెచ్చి అందులో మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఒక 5 మినిట్స్ వరకు మనం యాడ్ చేసిన తర్వాత బాగా వేపామనుకో ఇలా కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. అది ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆయిల్లో బాగా వేపడం వల్ల బాగా ఉడికిద్ది, తొందరగా ఉడికిద్ది. ఆ తర్వాత అందులో మనం కొంచెం టైం అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కూర అనేది అడుగు పట్టదు. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఈ కూర అనేది అడుగు పట్టకుండా 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల కూర అనేది అడుగు పట్టదు. అలా నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా మీరు కలుపుకోవచ్చు. మీ ఇంట్లో పెద్ద కుక్కర్ ఉంది కాబట్టి మంచిగా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కూర అనేది అడుగు పట్టదు. మళ్ళీ చెప్తున్నాను, కుక్కర్లో అడుగు పట్టేస్తుంది. సో అడుగు పట్టకుండా చూసుకోండి. అలాగే టమాటా అనేది మిక్సీ కొట్టుకోవాలి. కొంచెం టైం అయిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే మనకి మసాలాలు ఏవైతే ఉన్నాయో అన్ని మసాలాలు వేసేసి దాన్ని బాగా కలుపుకోవాలి. నేను మటన్ మసాలా కూడా వేసేసుకున్నాను, అన్నీ ముందే వేసేసుకున్నాను. అది బాగా కలుపుకొని 1 మినిట్ బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం ఉంచుకున్న టమాటా అనేది కూడా మిక్సీ చేసాం కదా, అది కూడా వేసేసి కలుపుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీదే ఉంచి మినిమం హై ఫ్లేమ్ మీద ఒక 7 విజిల్స్ వచ్చినట్టు చూసుకోవాలండి. ఎందుకంటే మేకతలకి అనేది చాలా కొంచెం హార్డ్గా ఉంది, కొంచెం ముద్ర మేకది. సో ఎక్కువ విజిల్ వేయించుకోవాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 2-3 విజిల్ వేయించుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది బాగా ఉడుకుతుంది. మనం ఆల్రెడీ అన్ని మసాలాలు అన్నీ వేసాం కాబట్టి లైట్గా వాటర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కుక్కర్లో అడుగు పట్టదు. నేను తలకాయతో పాటు మేక కాలు కూడా ఇందులో యాడ్ చేశాను. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి 2 కూడా. సో మనం కుక్కర్లో ఇప్పుడు కూడా పెట్టుకున్నప్పుడు 7-8 విజిల్లు వచ్చినట్టు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల చాలా వేగంగా తొందరగా ఉడికిద్ది, అది మెత్తగా ఉడికిద్ది. సో ఇలా పెట్టుకొని మసాలాని వేసేసి 7-8 విజిల్లు వచ్చిన దాకా వెయిట్ చేసిన తర్వాత మనం దాన్ని మూత తీసి చూడాలి. చూసి ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదా చూసుకొని తర్వాత ఇంకేదైనా యాడ్ చేయాలంటే లైట్గా యాడ్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ దాన్ని అలా ఉడకబెట్టేసి కొత్తిమీర వేసేసి దాన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉడకలేదనుకోండి మళ్ళీ 1-2 విజిల్ వేసుకోవాలి. కర్రీ ఇలా రెడీ అవుతుంది. కర్రీ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, బాగుందా?